నానమ్మా ఏంటివన్నీ దించండి ఇటివ్వండి. ఏంటి నానమ్మ ఇవన్నీ? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ఇందులో తప్పే ఉంది పున్నమి. ఊరికే కూర్చొని తింటుంటే మాకు కూడా తిండి వంట పట్టదు కదా. అవన్నీ నాకు తెలీదు. మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. కావాలంటే నేను మోసుకొస్తాను. అయినా పున్నమి, మన ఇంట్లో పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందిలే. ఏ ఇల్లైనా మీరు ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టం లేదు. అది కూడా నేనుండగా అస్సలు చేయకండి. అర్థమైందా? రాజమాత, ఇవన్నీ ఏంటి? అసలు ఇలాంటి పనులు చేయమని ఎవరు చెప్పారు మీకు? ఏమీ లేదులే పృథ్వీ. ఇంట్లో ఫంక్షన్ ఉంది, రెడీ అవుతూ ఉంటారు కదా అని మేమే ఈ పనులన్నీ చేస్తున్నాం అంతే. లేదు వకీల్ సాబ్, అత్తయ్య ఈ పనులు చెప్పుంటారు. అమ్మా అమ్మా అమ్మా! ఏంటి పృథ్వీ, ఎందుకలా అరుస్తున్నావు? ఈ సామాన్లు తీసుకురమ్మని రాజమాత వాళ్ళకు నువ్వు చెప్పావా? వాళ్ళకి ఇలాంటి పనులు నేనెందుకు చెప్తాను పృథ్వీ? కావాలంటే వాళ్ళనే అడుగు. పృథ్వీ, వచ్చిన దగ్గర నుంచి కూర్చునో పడుకోనో అదే పనిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాం. ఒళ్ళంతా పట్టేసినట్టుంటేను. అందుకే ఏదైనా పని చేస్తే బాగుంటుందని మేమే చేస్తున్నాం. లక్ష్మి వద్దు వద్దని వారించింది. అయినా మేమే ఇష్టంగా చేస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు పృథ్వీ. నిజం పున్నమి. సరే నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయకండి. అంకుల్, మీరు వెళ్ళి కూర్చోండి. ఇదంతా నేను చూసుకుంటాను. పృథ్వీ, నువ్వెందుకురా కష్టపడ్డాం? నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. నేనిందాకే పని వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నువ్వు ఇవన్నీ మోస్తూ ఉంటే గెస్టులు వచ్చేసరికి పని వాళ్ళ తయారవుతావు. నువ్వు వెళ్ళరా. అది కాదు పృథ్వీ, మీ అమ్మ చెప్తోంది నిజమే. ఇప్పుడు ఈ పనులన్నీ చేయటం కరెక్ట్ కాదు. వెళ్ళి రెడీ అవ్వు. అలాగే రాజమాత. నానమ్మా, నాన్న, మీరు కూడా వెళ్ళి ఆ సోఫాలో కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి, నేను వస్తాను. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. నేను భరించలేను. రా శివదేవా. అలాగే అమ్మా. హలో, ఏంటి పని వాళ్ళెవరూ దొరకలేదా? రావడానికి టైం పడుతుందా? సరే సరే, త్వరగా ఎవరో ఒకళ్ళని చూసి పంపించండి. నాకు తెలుసు, అత్తయ్య కావాలని ఇదంతా చేస్తుంది. నాన్నని నానమ్మని కష్టపెట్టాలని చూస్తుంది. వాళ్ళని కష్టపెట్టకూడదు. వాళ్ళు పడుతున్న కష్టం నేను చేయాలి. వాళ్ళని చేయనివ్వకూడదు. అయ్యో, గెస్టులందరూ వచ్చే టైం అయిపోతుంది. వాళ్ళు వచ్చేసరికి సామాన్లు లోపల పెడుతుంటే చూడ్డానికి అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడెలా? అత్తయ్య, నేను తీసుకొస్తాను. ఎందుకులేమ్మా, మళ్ళీ నా కొడుకు చేత తిట్టించడానికా? వద్దులేమ్మా, నేను చూసుకుంటాను. వకీల్ సాబ్కి నేనేం చెప్పనులే అత్తయ్య. ఏమోనమ్మా, చెప్తావో చెప్పవో అదంతా నాకు అనవసరం. నేను మాత్రం ఈ పనులు చేయమని చెప్పలేదు. దీనికోసమే కదా నేను ఎంత ప్లాన్ వేసింది. కొండమ్మ మహల్ నుండి డైరెక్ట్గా గూడెంకి పంపింది. నీకు ఆ కొండమ్మ సహాయం ఉంటే నీతో ఇలాంటి పనులు చేయించే అవకాశం ఉండదు.
లక్ష్మి మామూలుది కాదు. పని మనిషినే ఇంత గ్లామర్గా కలర్ఫుల్గా ఉండే అమ్మాయిని పెట్టుకుంది. చూడటానికి హీరోయిన్లా ఉంది. కోడలు ఇంకే రేంజ్లో ఉంటుందో చూద్దాం పద. హాయ్ హాయ్. హాయ్, బాగున్నారా? లక్ష్మి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ పని మనిషి మాత్రం హీరోయిన్లా ఉంది. మా ఇళ్లలోనూ ఉంటారు. ఏ గూడో నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉంటారు. అమ్మా చూసావా అమ్మ వాళ్ళు ఏమంటున్నారో? మన పున్నమిని పని మనిషి అంటున్నారు. శివ, ఇప్పుడే ఊరుకో. లేదమ్మా, మన పున్నమిని పని మనిషి అంటే ఎందుకు ఊరుకోవాలి? నేను ఊరుకోను, నేను చెప్తాను. శివ, ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ పున్నమిలారా, ఈ అమ్మాయి పని మనిషి కాదు, ఈ ఇంటికి కోడలు, పృథ్వీ భార్య. క్షమించమ్మా, నిన్నెప్పుడు చూడకపోవటం వల్ల పని మనిషి అనుకున్నాను. పర్లేదండి, నన్ను నేను చేస్తున్న పనులని చూసి ఎవరైనా అలాగే అనుకుంటారు. మీరేం అనుకోకండి. చూడండి, ఎవరు ఏంటో తెలుసుకోకుండా ఒకళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. అర్థమైందా? ఇలా పని చేస్తున్నంత మాత్రాన వాళ్ళు పని మనుషులు అయిపోతారా? ఇంట్లో వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. నువ్వు పద పున్నమి. తప్పు. మా మా నేను చెప్పేశానమ్మా, పున్నమే ఈ ఇంటి కోడలని చెప్పేశాను. ఇంకెప్పుడు అలా మాట్లాడరు. తను పని మనిషి కాదు, నా కూతురని చెప్తాను. ఏంటి లక్ష్మి, నీ కోడలా? అదేం లేదులే, మా కోడలు నేనేం చెప్పినా వినిపించుకోకుండా ఇదిగో ఇలాంటి పనులన్నీ చేస్తుంది. మీరెళ్ళండి. పున్నమి, ఏంటత్తయ్యా? నేను నీకేం చెప్పాను? ఈ పార్టీకి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అని చెప్పాను కదా. మరి నువ్వేంటి, మరి నేనిచ్చిన బట్టలు వేసుకోకుండా ఈ బట్టలు వేసుకున్నావు? అవి ఆ బట్టలు కాస్త ఇబ్బందిగా ఉంటేనో. ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇలా నలుగురిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా నా మాట విని నేనిచ్చిన బట్టలు వేసుకుని ఆ శాండిల్స్ వేసుకుని కిందకిరా. అర్థమైందా? అందరిలో నా పరువు తీకు. వెళ్ళు. సరే అత్తయ్య. అటెక్కడికి? బయట ఇంకా సామాన్లున్నాయి, అవి లోపల పెడదామని. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళు. పున్నమి, నేనిచ్చిన బట్టలు వేసుకోకుండా వేరే బట్టలు వేసుకుని తప్పించుకుందాం అనుకున్నావా? దొరికావే. ఇప్పుడు ఆ బట్టలు వేసుకొచ్చాక పృథ్వీ ముందు నిన్ను ఎలా అవమానిస్తానో అప్పుడు చూడు. వకీల్ సాబ్ ఖచ్చితంగా తిడతారేమో అనిపిస్తుంది, కానీ ఏం చేయను? అత్తయ్య చెప్పినట్టు వినకపోతే ఇందాక పెద్ద గొడవ చేసింది. అత్తయ్య ఏమనుకుంటుందో ఏంటో. పైగా అతిథులు కూడా వచ్చేశారు. ఈ వేషధారణ చాలదన్నట్టు ఈ చెప్పులు ఒకటి ఇంత ఎత్తుగా ఉన్నాయి. ఇది వేసుకుని ఎలా నడుస్తారో కూడా తెలీదు. ఈ బట్టలు, ఈ చెప్పులు, దీంతో పాటు అత్తే ఇంకా ఏదో చెప్పిందే. ఎవరైనా అడిగితే, నువ్వేం చేస్తున్నావని అడిగితే ఏదో చెప్పిందే. ఏం చెప్పింది?
అడ అడ ఆ, ఎవరైనా నువ్వు ఏం చదువుకున్నావని అడిగితే ఎల్ఎల్బి అని చెప్పు. అడ్వకేట్. ఈ అడ్వకేట్ పక్కన ఏదో ఉంది కదా, ఏంటది? బి ఎల్ బి ఏ బి బి ఏ ఎల్ ఎల్ బి. బిఏఎల్ఎల్బి. అడ్వకేట్ బిఏఎల్ఎల్బి. కానీ అబద్ధం చెప్పి దొరికిపోతే పరువు పోతుంది. అయినా అత్తయ్య ఇలా ఎందుకు చెప్పమందో నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, నా కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. వెళ్ళాలి. వస్తదిగా నీ మనవరాలు. వచ్చిన తర్వాత జరిగే అవమానం మామూలుగా ఉండదు. పృథ్వీ, పృథ్వీ, త్వరగా రారా, గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తున్నానమ్మా. పున్నమి ఇంకా రాలేదు చూడు. ఉండమ్మా, తీసుకొస్తాను. ఏంటి పునమి ఇదంతా? నువ్వు నీలా ఉంటే సరిపోతుంది కదా. అసలు ఇవన్నీ నీకు ఎలా సూట్ అవుతాయి అనుకున్నావు? ఈ డ్రెస్ ఏంటి, ఈ హై హీల్స్ ఏంటి? ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఇది తీసుకో. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇవన్నీ నేను నీకు ఇచ్చినట్టు, ఇవన్నీ చెప్పినట్టు నువ్వు పృథ్వీకి చెప్పకూడదు. అలా ఎలా అత్తయ్య? నేను చెప్పినట్టు చేసావని తెలిస్తే పృథ్వీ కోసం నువ్వే ఇంట్రెస్ట్తో చేసావన్న మార్కులు కోల్పోతావు కదా. ఏం లేదు వకీల్ సాబ్, మీ ఫ్రెండ్స్ బంధువుల ముందు గూడెం మనిషిలా ఉంటే మీ పరువు పోతుందనిపించింది. అందుకే
నేనే ఇలా తయారయ్యాను. పున్నమి, నువ్వు వాళ్ళ దృష్టిలో నా భార్యవే, నా దృష్టిలో కాదు. నాకు తెలుసు వకీల్ సాబ్, అందుకే వాళ్ళ దగ్గర మీ పరువు పోకూడదనే ఇలా. ఇంత చాలు పున్నమి, ఇంతకు మించి ఏమీ చేయకు. రే పృథ్వీ, గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారా? చూసింది చాలు గానీ వెళ్దాం పదా. అమ్మా, పుణ్యమిని చూడు ఎంత బాగుందో. అవును. ఎందుకమ్మా అంత కష్టపడి నడవడం? నడవడం రాకపోతే మామూలుగా నడవచ్చు కదా. అమ్మ పున్నమి, లేనిపోని బిల్డప్లు ఎందుకు? ఇక్కడ అందరూ మనవాళ్లే కదా. మనలో మనకెందుకమ్మా ఈ గొప్పలు? ఏంట్రా పృథ్వీ, మీ వైఫ్ నార్మల్గానే మోడర్న్ గర్లా లేక పార్టీ కోసం ఇలా రెడీ అవ్వమన్నావా? అలా ఏం లేదురా, తనే సరదాగా రెడీ అయింది. తనకి హై హీల్స్ కొత్త. ఈ కాలంలో హీల్స్ వేసుకుని నడవలేకపోవటం ఏంటి పృథ్వీ? చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంది. ఇలాంటి చిన్న చిన్నవి కూడా తెలియపోతే ఎలా? పెళ్ళంటే చెప్పకుండా చేసుకున్నారు. తొందరలోనే పండంటి బిడ్డను కని బారసాలకి పిలవండి. పృథ్వీ, నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఇలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా జోడీ కుదరడం నిజంగా మీ అదృష్టం. మీ జంటను చూస్తుంటే నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది. థ్యాంక్ యూ రాధిక. నీ వైఫ్ పేరేంటి పృథ్వీ? పున్నమి. పున్నమి, మీరేం చేస్తుంటారు? జాబ్ ఆర్ హౌస్ వైఫ్? ఈ దెబ్బకి వీడికి కూడా పున్నమి మీద కోపం పెరిగిపోతుంది. అవును, నేను కూడా అడ్వకేట్ BALLB. పృథ్వీ, మీది సూపర్ కాంబినేషన్. డాక్టర్ని చేసుకున్నట్టు, యాక్టర్ని చేసుకున్నట్టు, లాయర్ని చేసుకున్నాడు అనమాట. నీకేమన్నా మతిపోయిందా? ఎందుకని పృథ్వీ ఇలా ప్రవర్తిస్తున్నాడో? మీరు ఏ కాలేజీలో LLB చేశారు? ఏంటి పృథ్వీ, ఏం చేస్తున్నావు అంటే ఆలోచించకుండా అడ్వకేట్ అని చెప్పేసింది. ఎక్కడ చదివావంటే మాత్రం గుట్కలు మింగేస్తుంది. అలా చెప్పమని నువ్వు ట్రైన్ చేసావా? లక్ష్మి, ఎందుకిలా చేస్తున్నారు? ఉన్నతున్నట్టు చెప్పుకుంటే ఎవరన్నా తలనరికేస్తారా? నా కోడలు కుట్టు మిషన్ కుడుతుంది, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇందులో తప్పే ఉంది? రే పృథ్వీ, లాయర్ వృత్తి అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టడం. అలాంటిది నువ్వే అబద్ధాలు గైడ్ చేయడం ఏంట్రా?
నా గెస్ కరెక్ట్ అయితే పొన్నమి చెంప పగిలిపోయేట్టు కొడతాడు. ఇది ఖాయం. నేననుకున్న బీజం మాత్రమే పడింది. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. అమ్మా గొడవ వద్దేమోనమ్మా. ఆగు శివదేవా, మనం వెళ్దామా? ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అడ్వకేట్వా? ఎల్ఎల్బి చదివావా?